హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వినయ్. ఈరోజు కామాయి నుంచి ఆర్మూర్ బైక్ పైన వెళ్తున్నా. మై ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఇది అశోక్ నగర్ రైల్వే గేట్. ఇక్కడ మాకు రైల్వే క్రాసింగ్ ఉందని చెప్పేసి ఆగిన. ఇక్కడ నుంచి మనము ఈ రైల్వే క్రాస్ అవ్వగానే డైరెక్ట్ బైపాస్ ఎక్కడం జరిగింది. ఇది వచ్చేసి నియర్లీ మనకు గాయత్రి షుగర్స్ దగ్గరికి మనం వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకు ఒక చిన్న ఫామ్ హౌస్ లా ఉంటుందండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. అన్ని రకాల చెట్లు అలాంటివి ఉంటాయి ఇక్కడ. మామిడి కానీ కొబ్బరి చెట్లు కానీ అలాంటివి ఉంటుంది. అండ్ పంట పొలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆర్మూర్ దాకా మంచి పచ్చని వాతావరణం ఉంటుందండి. ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. మనకు రోడ్ పైన చూస్తూ ఉంటే కూడా చూస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకు గాయత్రి షుగర్స్. ఇది గాయత్రి షుగర్స్ అండి, చూడండి కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఉంటుంది. మనం ఇంకా డీప్గా లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే హైవే పైన ఉన్నాం కాబట్టి డీప్గా లోపలికి వెళ్ళట్లేదు. జస్ట్ అట్లా దూరంకి వెళ్ళి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో కనిపించే టవర్ దగ్గర మల్లన్న గుట్ట ఉంటుందండి. మల్లన్న గుట్ట టెంపుల్ చాలా ఫేమస్. ఇది ఎస్ఎస్ నగర్ దగ్గర ఉంటుంది మల్లన్న గుట్ట. రైట్ సైడ్లో గాయత్రి షుగర్స్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకు మల్లన్న గుట్ట అండ్ ఆర్వో ప్లాంట్, వాటర్ ప్లాంట్ కూడా ఉంటుంది. మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం కదా, అది మిషన్ భగీరథ ప్రాజెక్ట్. ఇప్పుడు మనము గాయత్రి షుగర్స్ దాటిపోతున్నాము రైట్ సైడ్లో నుంచి. ఓన్లీ మనం బైపాస్ నుంచి చూడడం జరిగింది. ఇదే అండి మిషన్ భగీరథ. దీని పక్కన మనకు వచ్చేసి ఏంటంటే మల్లన్నగుట్ట ఫేమస్ టెంపుల్ ఉంటుంది మర్కల్. ఇది నియర్ ఎస్ఎస్ నగర్లో దగ్గర వస్తుంది. మన కామెడీ నుంచి వస్తే 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది క్రాస్ అవ్వగానే మనకు ఇంతకుముందు విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ ఇది అన్నమాట. ఇది ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు చాలా పెద్ద కాలేజ్. మనకి ఇది బైపాస్ దగ్గరనే ఉంటుంది. ఇది చూడవచ్చు, బాగుంటుంది కాలేజ్. లవ్ సైరన్ హారన్ చం 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 ఫిగర్లతో ఊరేగే ఆల్ ఇన్ వన్. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అని చాటే మా స్లోగన్. టీజింగ్ కి సిద్ధంగా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. సేమ్ కేరళ ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ ఆ విధంగా కడుతున్నారు అనమాట. చాలా పెద్ద టెంపుల్ ఎస్ఎస్ నగర్లో. ఇక్కడ పంట పొలాలే కాక నర్సరీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి.
అది చూస్తాము. లెఫ్ట్ సైడ్లో ఉంటాయి చూడండి. అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి, చూడొచ్చు. ఇదిగో చూడండి, అవే నర్సరీ మొక్కలు. నా వ్యూవర్స్ అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం చూపించాలని కొంచెం ప్రయత్నిస్తున్నాను. చల్లగాలి ఓ కొండగాలి, చల్లగాలి చూసావంటే కొండగాలి, విన్నావంటే నేల మీద సందవమే నవ్వుతున్నాడే, కొత్త కోక మీద రక్కే చూసి సిక్కే పడ్డాడే. మనకి మనకి మనలో మన. ఇప్పుడు మనము మల్లిపేట రాసంగానే మనకు పద్మావతి వాడ ఎక్స్ రోడ్ అంటారు, దాన్ని గాంధార్ ఎక్స్ రోడ్ అంటారు. అది స్టార్ట్ అవగానే మనకు వచ్చేసి ఏంటంటే ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా వరకు కోతులు కూడా ఉంటాయి అంటారు. మనకైతే ఒకటి కూడా కనిపించట్లేదు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి వాటి చోట్లలో మీరు ఇండివిజువల్గానే ఏదైనా వెళ్ళినప్పుడు ఏమైనా ఖరాబ్ అయిన టమాటాలు కానీ ఇంకేమైనా చపాతీస్ ఏమైనా మిగిలిపోయినవి ఉంటే వాటికి వేయండి. ఎందుకంటే వాటికి ఆహారం దొరకక మన ఇళ్ళల్లో కూడా చూడబడుతున్నాయి అవి చాలా వరకు. వాటిని మనం నివారించవచ్చు. ఏమైనా ఉంటే వాటికి వేయండి. కొన్ని అయితే ఆకలితో కూడా చనిపోవడం మనం రోడ్ల మీద చాలా వరకు చూస్తూ ఉంటాము. అవి రోడ్ల మీదకి వచ్చేవి ఆకలి గురించి, అంతకుమించి ఏమి ఎక్స్పెక్ట్ చేయవు. వచ్చనే తామరపు మందమంతా తన్నుకు వచ్చనే ఎన్నో ఎన్నో కళ్ళే ఎకసెకలాడాయే కొత్త రేఖ ముళ్ళే కిత్త కిత్తలెట్టాయే పుట్టు మచ్చలే. చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది ఇది, ఎందుకంటే మొత్తం కవర్ చేయలేము, కొంచెం కొంచెంగా తీసుకుంటూ వెళ్తున్నాము. కిత్తలెట్టాయే పుట్టు మచ్చలే దాచి పెట్టే సుగుణమే. మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే సనాలకి, అలికి అలికి ఊరే అలికి ముగ్గురు. ఇది వచ్చేసి మనకు చంద్రాయనపల్లి దగ్గర ఉంటుందండి ఈ ఫారెస్ట్. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. నిన్నే కోరింది విండి జాబిల్లి, నీ తోడై ఉంటానంది మనసిచ్చి. మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి. నిన్నే కోరింది విండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. మనకు అక్కడ చూడండి చెట్టు దగ్గర కనిపిస్తుంది చూడండి, దాన్ని బుర్జు అంటారు ఇక్కడ.
మొత్తం రాళ్ళ కట్టడం అనేది ఉంటుంది. అది పూర్తి రాళ్ళతో అనేది కట్టడం జరిగింది. అదే చూడండి, లెఫ్ట్ సైడ్ టెంపుల్ వెనకాల కనిపిస్తుంది చూడండి, అదే బుర్జు. ఇది చంద్రాన్పల్లిలో ఉంటుంది, మనకు డైరెక్ట్ రోడ్ మీద నుంచే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు పొలాలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే పొగల మంచు తెరలున్నా పొద్దు పొడుపు ఆగదని కక్ష కంచె వేస్తున్నా ప్రేమ గెలిచి తీరునని సాటేమీ చక్కని బంధం నూరేళ్ల వరమవ్వాలి ఆ నింగి నేల గాలి శుభమస్తని దీవించాలి ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి సాక్షిగానే నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని పెట్రోల్ బంక్ ఉంది చూడండి, దాని సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ మనకు డైరెక్ట్ కిల్లా రామాలయం దగ్గరికి తీసుకెళ్తాం అన్నమాట. మనం లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి డైరెక్ట్ మనము చూడండి, ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు దాటంగానే మనకు ఫస్ట్ లెఫ్ట్ అదే రోడ్. ఇదిగో చూడండి, అదే కిల్లా రామాలయము ఎంట్రన్స్. అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ లోపలికి. మనకు కనిపిస్తుంది దూరంకి వెళ్ళి. నెక్స్ట్ మనకు 7th బెటాలియన్ అని పోలీస్ ట్రైనింగ్
కూడా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఇది మన డిచ్పల్లిలో ఉంటుంది. ఈ దగ్గర వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. ఇది అండి 7th బెటాలియన్. మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా నిన్నే దాచేసి లేవు పొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే రహదారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే మహారాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంతే అరే ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు. దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె. చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 రామ. మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంతా సుట్టాల ముల్లె నా పల్లె. దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె. ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడన్ల కొట్లాటలు. సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు. రచ్చబండ మీద ఆటలు ఛాయ బండి కాడ మాటలు. వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి. కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల వేడి కట్టలు. చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే మనసులు. రెండే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు. దీని తీరే అమ్మ తీరు. కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు. కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె. చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 రామ. మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంతా సుట్టాల ముల్లె నా పల్లె. దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె. అదిరే ఊరు వాడ కొండ కోన చూడు అదిరే. చలో రే ఆశ తీసేవాడు వచ్చేశాడు చలో రే. వినువంటే వింటాను రాజనమ్మాటే. కళయంటే కుమ్మేస్తారా అదే చోటే. నా చుట్టూ చుట్టాలి మీరంటూ ఉంటే ఒట్టే పెట్టి చెడే తీసి మంచి చేసి మళ్ళీ మళ్ళీ పుట్టేస్తారు. సుకుమారుడు ఈ సుకుమారుడు మా పల్లెకే మొనగాడు. సుకుమారుడు ఈ సుకుమారుడు మా ఊరికే అందగాడు. ఓ
తలొంచడే చిన్నోడు రుబాబుకే జవాబులా వీడు సవాలంటే శివాలతే సునామీలా తెస్తాడు చెదోళ్ళనే మదెక్కేశాడు అడుగేస్తే మీ వైపుకే నా ప్రయాణం అడిగేస్తే ఇస్తాను రా నా ప్రాణం మీరుంటే నా వెంటే ఏ మజాకి చాలేకుండానే తల్లి తండ్రి అన్న చల్లి అంటూ మీతో గడిపేస్తాను సుకుమారుడు ఏ సుకుమారుడు మా పల్లెకే మొనగాడు సుకుమారుడు ఏ సుకుమారుడు మా ఊరికే అందగాడు बोलो మనమదే మతం తనే మగాళ్ళకే మగాడు శివారులో సిపాయి రాబీడు చలో అంటే వీడు మసైపోదాడు మళ్ళీ ఇంకెందుకు వేరే గాడు ఇలా ప్రేమే ఉండాలిరా ఒకే చోట ఒకే నవ్వే పండాలిరా ప్రతి నోట మీ అండే నా గండ నాకు బాగోడు తోడు నీడా మన్ను మెన్ను మెన్ను తను అని మీరే బ్రతికేస్తా సుకుమారుడు ఏ సుకుమారుడు మా పల్లెకే మొనగాడు సుకుమారుడు ఏ సుకుమారుడు మా ఊరికే అందగాడు హాయ్ అండి, మొత్తానికైతే మేము ఆర్మూర్కి రీచ్ అయిపోయినాం. ఇది వచ్చి మామిడిపల్లి అంటారండి. ఇక్కడ నుంచి ఒక 5 minutes ఉంటుంది. నేనైతే ఫస్ట్ వీడియో బ్లాగ్ తీశాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.